బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశించింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశించింది. ఏసీబీ తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. కేటీఆర్ తరపున సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశించింది. ఏసీబీ తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. కేటీఆర్ తరపున సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. కేసులో ఎలాంటి ఆధారాలు సేకరించారని కోర్టు అడిగింది. ఎంతమంది స్టేట్మెంట్ రికార్డ్ చేశారని ప్రశ్నించింది. దాన కిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశామన్న ఏజీ, గవర్నర్ అనుమతితోనే కేటీఆర్ పై కేసు నమోదు చేశామని వాదనలు వినిపించారు. ఏజీ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదన్నది కోర్టు. రైట్గా కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మొత్తానికి ఈ కార్ రేస్ కు సంబంధించి ఎలాంటి అవకతవకలు జరిగాయో మనకు తెలిసిందే. సో దానికి సంబంధించి కేటీఆర్ పై కేసు నమోదైంది. సో ఈ విషయంలో క్వాష్ పిటిషన్ అప్లై చేశారు కేటీఆర్. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి ఇప్పటికే సుదీర్ఘ వాదనలు ముగిశాయి. కొద్దిసేపటి క్రితమే కోర్టు కూడా తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. తీర్పును రిజర్వ్ చేస్తూ ఆర్గ్యుమెంట్స్ అనంతరం ఇప్పుడు తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత రిజల్ట్స్ వచ్చేంత వరకు ఏ విషయం చెప్పేంత వరకు కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అంటూ కూడా హైకోర్టు లక్ష్మణ్ నేతృత్వంలోని బెంచ్ తీర్పు చెప్పింది. ఎందుకంటే ముందు సుదీర్ఘ వాదనలు అయితే జరిగాయి. ఒకవైపున ప్రభుత్వం తరపున లాయర్లు, అలాగే కేటీఆర్ తరపున లాయర్లు సుదీర్ఘ వాదనలు వినిపించారు. మొదటిగా కేటీఆర్ తరపున లాయర్లు తమ వాదనలు వినిపిస్తూ ఈ యొక్క కేసులో కేటీఆర్ యొక్క ప్రమేయం అనేది పూర్తిగా ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా అవాస్తవం, అవకతవకలు జరిగినటువంటి మాట పూర్తిగా ఇది అబద్ధం అనేటువంటి విషయాలన్నింటినీ కూడా కేటీఆర్ తరపున లాయర్లు బలంగా వాదించారు. అందులో భాగంగానే వారు తమ వాదనలు వినిపిస్తూ జరిగినటువంటి లావాదేవీలు ఏమున్నా కూడా అవన్నీ హెచ్ఎండిఏ నుంచే జరిగాయి ఆ సమయంలో. అలాగే ఇందులో కీలక పాత్ర కావచ్చు, లేకపోతే ఈవెంట్ పూర్తిగా బాధ్యతలన్నీ కూడా అప్పుడు మున్సిపల్ కి సంబంధించి ఏదైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్, అలాగే హెచ్ఎండిఏలో పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి, వీళ్ళు అధికారికంగా నిర్వహించినటువంటి అమౌంట్ కి సంబంధించినటువంటి దాఖలాలు ఇవన్నీ కూడా వీళ్ళ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అప్పుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి కేటీఆర్ తను వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఫైల్స్ మీద తను మంత్రిగా తన బాధ్యత తను నిర్వహిస్తూ ఈవెంట్ ను ఎంకరేజ్ చేయడం కోసం కేవలం సైన్ మాత్రమే చేయడం జరిగింది తప్ప ఆయన యొక్క ప్రమేయం అనేది ఏమాత్రం ఇందులో లేదు. నేరుగా ఆయన అకౌంట్ కి ₹1 కూడా ఇందులో ట్రాన్సాక్షన్స్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో 2 దఫాలుగా చేసినటువంటి 55 కోట్ల రూపాయలు పూర్తిగా అది నేరుగా ఏదైతే ఈవెంట్ ను ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఎఫ్ఈఓ సంస్థకు నేరుగా చేరింది. అంతే తప్ప ఇందులో కేటీఆర్ తన అకౌంట్ లో కావచ్చు, లేకపోతే తన పర్సనల్ గా ఎక్కడ మళ్లించుకున్నట్లు కూడా ₹1కి సంబంధించినటువంటి విషయం ఎక్కడ ఇటు ఎఫ్ఐఆర్ లోనూ లేదు. అలాగే ఆయన ఇందులో నిందితుడు అని చెప్పడానికి సరైనటువంటి రీజన్స్ అనేవి కూడా లేవు అనేటువంటి అన్ని విషయాలను కూడా వీళ్ళు వాదించడం జరిగింది. ఇక మరోవైపు ఇందులో ఇటు ఏసీబీ తరఫున న్యాయవాదులు తమ వాదనలను వినిపిస్తూ ఉన్నారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ ఇందులో ఆయన మంత్రిగా ఉండి కొంత అవకతవకలకు పాల్పడ్డారు. ఒక కమిటీ అనేది వేయకుండా, ఆర్థిక శాఖ అనుమతి అనేది లేకుండా, ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయకుండా నేరుగా ట్రాన్సాక్షన్స్ చేసి
రత్నకుమార్, ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఎందుకు విచారించలేదని కోర్టు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ యొక్క కేసులో ముఖ్యంగా టోటల్ ట్రాన్సాక్షన్స్ కు సంబంధించి అప్పుడు అధికారులుగా ఉన్నటువంటి అంటే ఈవెంట్ ఆర్గనైజ్ చేయడంలో ప్రభుత్వం తరపు నుంచి ప్రముఖంగా బాధ్యత వహించింది అప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఐఏఎస్ సీనియర్ అధికారి అరవింద్ కుమార్, అలాగే అప్పుడు హెచ్ఎండిఏకు మాజీ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి. వీరి ద్వారానే ఈ యొక్క టోటల్ ప్రొసీజర్ అనేది నడిచింది. అప్పుడు ఈ యొక్క ఈవెంట్ ఆర్గనైజేషన్ కు సంబంధించినటువంటి బాధ్యతలన్నీ కూడా వీరిద్దరే చూసుకున్నారు. మరి వీరి మీద ఇంత కీలక పాత్ర పోషించినప్పుడు, వీరిని నిందితులుగా చేర్చినప్పుడు వీరిని ఇప్పటి వరకు కూడా ఎందుకు విచారించలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే విషయాలను కూడా హైకోర్టు ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి లాయర్లను అడిగింది. లాయర్లను అడిగినప్పుడు వారు కూడా సమాధానం ఇస్తూ ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉంది, దర్యాప్తు అనేది కొనసాగుతుంది, త్వరలోనే ఆ ప్రాసెస్ కూడా పూర్తవుతుంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక వీటితో పాటు కోర్టు కొన్ని ప్రశ్నలు ప్రభుత్వం తరపున ఉన్నటువంటి లాయర్లను ప్రశ్నించింది. కేసులో ఇప్పుడు ప్రజెంట్ బిఎన్ఎస్ యాక్ట్ అనేవి అమలవుతూ ఉన్నప్పుడు మీరు ఐపీసీ కింద ఎందుకు సెక్షన్లను నమోదు చేసి ఆ రకమైనటువంటి సెక్షన్లను ఎందుకు పెట్టారు అనే విషయాలను కూడా ప్రశ్నలను సంధించినప్పుడు వాటికి సంబంధించి కూడా ప్రభుత్వం తరఫున లాయర్లు సమాధానం చెప్తూ ఈ కేసు అనేది అంటే ఇన్సిడెంట్ అనేది ఎప్పుడైతే ఒక అవకతవకలు అనేవి 14 నెలల క్రితం జరిగినటువంటి ఈవెంట్ లో భాగంగా అప్పుడు జరిగినటువంటి విషయాలు కాబట్టి సో అప్పుడున్నటువంటి చట్టాలను అప్పుడున్నటువంటి సెక్షన్లు మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేశారు. ఇలా సుదీర్ఘ వాదనలు జరిగాయి. మరోవైపున ఇందులో తదుపరి అంటే ఈవెంట్ అసలు ఆర్గనైజ్ అమౌంట్ అనేది ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది, ఇందులో కేటీఆర్ యొక్క ప్రమేయానికి సంబంధించి ఇతర నిందితులుగా భావిస్తున్నటువంటి అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ యొక్క పాత్రలకు సంబంధించి కూడా అనేక వాదోపవాదాలు జరిగిన తర్వాత కోర్టు ప్రస్తుతం తీర్పును రిజర్వ్ చేసింది. రిజర్వ్ చేస్తూ తీర్పు వెలువడేంత వరకు కూడా కేటీఆర్ ను అరెస్ట్ చేయడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని తెలియజేసింది. ఎందుకంటే ఇక ఇప్పటికి రత్నకుమార్, ముఖ్యంగా ఈ కేసులో ఏసీబీ తరపున లాయర్లు ఈ అవకతవకలు జరిగాయనే అంశానికి సంబంధించి ఎలాంటి అంశాలను కోర్టు ముందుంచారు? ముఖ్యంగా ఈ యొక్క కేసుకు సంబంధించి లాయర్లు తమ వాదనలను సుదీర్ఘంగా వినిపించడం జరిగింది. ఎందుకంటే ఇందులో కేవలం ఎప్పుడైతే కేటీఆర్ యొక్క పాత్ర అనేది ఉంది అనే విషయాల్ని న్యాయ ధర్మాసనం ముందు తెలియజేసినటువంటి పరిస్థితుల్లోనే ఆయన యొక్క పాత్ర అనేది ఏ రకంగా ఉందో తెలియజేయాలి అనేటువంటి విషయాలను కూడా మెన్షన్ చేయాలని చెప్పినప్పుడు వారి యొక్క సుదీర్ఘ వాదనలను వినిపించినటువంటి పరిస్థితి ఉంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఎలాంటి ఆధారాలు సేకరించారు అనేటువంటి అంశాలను కూడా న్యాయస్థానం ప్రశ్నించింది. ఇక అందులో భాగంగానే మున్సిపల్ శాఖ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు బిజినెస్ రూల్స్ లను ఉల్లంఘించారు, అలాగే ఇట్లా అంటే ఎఫ్యూఓ సంస్థకు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం కారణంగా దాదాపు అంటే పౌండ్స్ రూపంలో అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసిన కారణంగా ఇందులో 8 కోట్ల రూపాయల వరకు హెచ్ఎండిఏకు అదనపు భారం అనేది పడింది. అలాగే ఆర్థిక శాఖ అలాగే కేబినెట్ యొక్క అనుమతులు అనేవి పొందకుండానే ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేవి చేశారు. అది కూడా ఒక ప్రైవేట్ బ్యాంకు నుంచి చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ అనే విషయాలను కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి బ్యాంకు ఒకవేళ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఇందులో బ్యాంకు సంబంధించినటువంటి అధికారులు వీరిని బాధ్యులుగా చేర్చాలి, కానీ ఇందులో కేటీఆర్ ఎలా బాధ్యుడు అవుతారు అనేటువంటి విషయాలను కూడా ధర్మాసనం ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటి వరకు ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో దానకిషోర్ యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారని క్వశ్చన్ అడిగినప్పుడు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ఆయన యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేశామన్నటువంటి విషయాలను తెలియజేసింది. మరి ఏసీబీ దర్యాప్తు అనేది అసలు ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించినటువంటి సందర్భంలోనే ప్రజెంట్ దర్యాప్తు అనేది నడుస్తుంది. ఫార్ములా ఈ కేసుకు సంబంధించి కూడా విచారణ దశలో ఉంది. త్వరలోనే పూర్తిగా అన్ని రకాల ఆధారాలు బయట పెడతాము. ప్రజెంట్ మాత్రం కేటీఆర్ వేసినటువంటి యొక్క క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయకుండా దాన్ని క్యాన్సిల్ చేయాలనేటువంటి వాదనలు కూడా వీరు వినిపించడం జరిగింది. సో కేసును విచారించేందుకు కూడా తగిన అనుమతులు కావాలంటూ కూడా ఇటు ప్రభుత్వం తరఫున లాయర్లు వాదనలు వినిపించారు. మరి కేటీఆర్ తరఫున లాయర్లేమో వారు వాదనలు వినిపిస్తూ చేసినట్టు ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలి అనేటువంటి వాదనలు కూడా వారు వినిపించారు. ఇలా సుదీర్ఘ వాదనలు జరిగిన తర్వాత కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తూ అప్పటి వరకు కూడా కేటీఆర్ ను అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ కూడా తీర్పు చెప్పింది. ప్రస్తుతం కేటీఆర్ కి అయితే రిలీఫ్ దొరికింది. మరి ఈ నేపథ్యంలో కోర్టు కూడా ప్రశ్నించింది మరో ఇద్దరైనటువంటి బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ విచారించాలని. సో ఈ నేపథ్యంలో వారి విచారణ కొనసాగే అవకాశం ఉందా?
ఒకవేళ కొనసాగినా ఈ విచారణలో మరికొంతమంది పేర్లు కూడా వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఎఫ్యూఓతో అగ్రిమెంట్ చేసుకున్నారు కానీ దాని ద్వారా లాభాలు ఎట్లా వస్తాయో చెప్పలేదు. అసలు ఏ రకమైనటువంటి ప్రమోషన్స్, పబ్లిసిటీస్ సంబంధించినటువంటి పూర్తిగా ఆ డీటెయిలింగ్ అనేది లేకుండా పోయింది. డాక్యుమెంటేషన్ పరంగా దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను కావచ్చు, లేకపోతే లాభాలు ఎలా వస్తాయనే విషయాలన్నింటినీ కూడా ఏమీ చెప్పలేదు అనేటువంటి విషయాలకు సంబంధించినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఆ సమయంలో చూసుకోవాల్సిన బాధ్యత అధికారులుగా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అలాగే మాజీ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి, వీరి ద్వారా మాత్రమే ఉంటుంది. వీరు మాత్రమే ఈ యొక్క పనులు మొత్తం వీటన్నిటిని కూడా ఫాలో అప్ చేసుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకే ఉంటుంది, వాళ్లే చేయాల్సి ఉంటుంది. సో ఇందులో కేటీఆర్ యొక్క ప్రమేయం అనేది ఏమాత్రము ఉండదు. ఆయన కేవలం ఒక మంత్రిగా ఫైల్ అనేది తన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన సంతకం పెట్టడం వరకు మాత్రమే ఉంటుంది. కానీ వీటన్నిటిని కూడా పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత అప్పుడు ప్రభుత్వంలో అధికారులుగా ఉన్నటువంటి వీరిద్దరి మీదే ఉంది. సో ఏదైనా విషయం అనేది అడగాల్సి ఉన్నా సరే దీన్ని బాధ్యులుగా చేర్చాలన్నా కూడా వీరిద్దరు మాత్రమే బాధ్యత వహిస్తారు. ఇందులో కేటీఆర్ కు సంబంధం లేదు అనేటువంటి విషయాలని ప్రభుత్వం ఇటు కేటీఆర్ తరఫున లాయర్లు వాదించినటువంటి సందర్భంలోనే మరి వీళ్ళిద్దరును ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటూ కూడా ధర్మాసనం ప్రభుత్వం తరఫున లాయర్లను ప్రశ్నించింది. ఇక అందులో భాగంగానే ఇప్పుడు వీరిద్దరి మీద కూడా ఖచ్చితంగా ఫోకస్ చేసే అవకాశాలు ఉంటాయి. వీరు త్వరలోనే సీనియర్ ఐఏఎస్ అధికారి అప్పుడు అంటే స్పెషల్ చీఫ్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ ని, అలాగే బిఎల్ఎన్ రెడ్డి వీరిద్దరిని కూడా విచారణకు పిలిచే అవకాశాలు ఉంటాయి. విచారణకు పిలిచినటువంటి అనంతరం అవసరమైతే అరెస్ట్ చేసినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి. మరి తదుపరి ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి ఏంటనేది కూడా కొంత వేసి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.